మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనం కాంతికిరణ్ గారు మాట్లాడుతున్నారు, కాంతికిరణ్ గారితో మాట్లాడదాం. కాంతికిరణ్ గారు కంటిన్యూ చేయండి ప్లీజ్, మీరు చెప్తున్నారు. ఇప్పుడు బేసికల్గా బీసీ సెన్సస్ అనే యాక్టివిటీ అనేది ఇట్స్ నేషనల్ పాపులేషన్ రిజిస్టార్ 2011లో. దాని తర్వాత మళ్ళీ డ్యూ టు సర్టన్ రీజన్స్ అది ఇప్పుడు రావాల్సిందే. మళ్ళీ ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు వెరీ షార్ట్లీ ఎన్పిఏ నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ అనే యాక్టివిటీ స్టార్ట్ అయింది. నోడల్ ఏజెన్సీస్ ఫామ్ అవుతున్నాయి. కాబట్టి వెరీ షార్ట్లీ పాన్ ఇండియా కూడా జనగణన కులగణన చేసి వాటి ఆధారంగా రిజర్వేషన్స్ అమెండ్ చేస్తామని ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి డైరెక్టివ్స్ వచ్చినాయి. ఈ దేశంలో మొదటిసారి ఇంతకుముందు ఎప్పుడు కూడా కేవలం జనగణన జరిగింది, కానీ కులగణన అనే యాక్టివిటీ జరగలేదు. కులగణన అనే యాక్టివిటీ మొదటిసారి ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారు వారు ప్రస్తావించి ఈ దేశంలో కులం ఆధారంగా కూడా జనాల ఒక నిష్పత్తి ఏమిటి, జనాల ఒక జనసంఖ్య ఏమిటి అనేది బహిర్గతం కావాలి అని కేంద్ర ప్రభుత్వమే ఈసారి అప్కమింగ్ సెన్సస్ లో కులగణన జనగణనతో కలిపి చేయబోతుంది. కాబట్టి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము బీసీలకు నేను కులగణన చేసినాము అని దాని ఆధారంగానే నేను రిజర్వేషన్ ఇస్తున్నాము అని దానికి అదే రకంగా కృత్రిమంగా ముస్లింలను కూడా దాన్ని పెట్టి వాళ్ళకు కూడా న్యాయం చేస్తున్నామని ఏ రకంగా అయితే మాట్లాడుతున్నారు కదా, వాళ్ళ మనసులకు తెలుసు. వాళ్ళకు ఏదైతే స్పష్టంగా బీసీ సమాజం గ్రహిస్తున్నది, బీసీ సమాజాన్ని వాళ్ళు మోసం చేయడానికి ఈ రకమైన ఏదైతే బీసీ డిక్లరేషన్ పేరుతో వాళ్ళు ఏదైతే బీసీలకు దగ్గర అవుతాము అని ఆ రోజు గద్దెనెక్కి ఈ రోజు మళ్ళీ ఆ గద్దెనెక్కిన తర్వాత బీసీ సమాజానికి న్యాయం చేయలేకపోతున్నాము అని ఏదో రకంగా వీళ్ళని భ్రమలో ఉంచి దాన్ని ఆ రకంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను కూడా దాన్ని ఒక లబ్ధి పొందే ప్రయత్నం చేద్దామనే కుట్ర తప్ప నిజంగా కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్ కాంగ్రెస్ పార్టీలో చాలా మంది ఉన్నారు. పెద్ద పెద్దోళ్ళు చిదంబరం గారు, అటువంటి కపిల్ సిబల్ గారు, ఇటువంటి వాళ్ళు పెద్ద పెద్దోళ్ళు మాట్లాడుతుంటారు కదా. రేవంత్ రెడ్డి గారు ఆయన ఒక మొత్తం ప్యానల్ అంతా కూడా పోయి ఆ ఎక్స్పర్ట్స్ తో కూర్చొని వాట్ ఈస్ ద మోడ్ ఆఫ్ పాపులేషన్ రిజిస్టర్ సెన్సస్ యాక్టివిటీ ఏ రకంగా ఉంటుంది అనేది అలాంటి లాస్ట్ టైం ఒక చర్చ జరిగితే అచ్చా తెలంగాణ ప్రభుత్వం బీసీ జనగణన జరిగింది కదా, ఆ సోర్స్ ఎక్కడ ఉంది, ఏ వెబ్సైట్ మీద పోస్ట్ చేసిండ్రో దాన్ని పబ్లిక్ డొమైన్ లో పెట్టండి అని ఎన్నో సందర్భాల్లో భారతీయ జనతా పార్టీ నుంచి మేము రిప్రజెంట్ చేస్తే ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ధైర్యం సారలే ఏ డొమైన్ మీద డేటా ఉంది ప్రజలకు అందించే ప్రయత్నం చేయండి అని అడిగితే కూడా ఎక్కడ కూడా దాని స్టాటిస్టిక్స్ పబ్లిక్ డొమైన్ లో పెట్టే ధైర్యమే లేదు. అంటే ఎక్కడో కాంతికిరణ్ గారు పిసి చీఫ్ ఎవరైతే ఉన్నారో మహేష్ కుమార్ గౌడ్ గారిది బయట ఒకటి ఉంది, ప్లే అవుతుంది, మీరు మాట్లాడేది కానీ బయట చూసాక బీజేపీ బీఆర్ఎస్ పార్టీ లోపాయికారి ఒప్పందంలో ఉండి ఇవాళ బీసీలకి రావాల్సినటువంటి నోటి కార్డు ముద్దని తలదన్న విధంగా వ్యవహరించిన పార్టీలు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ. ఇలా బీఆర్ఎస్ నాయకులు అడుగుతా ఉన్నారు, జీవో అప్పుడే ఇచ్చుండొచ్చు కదా, జీవో ఇవ్వడం బూటకం అని. వారు తెలుసుకోవాల్సింది కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఎంత లోతైందంటే అసలు ఎప్పుడో బ్రిటిష్ కాలంలో చేసినట్టు కుల సర్వే తర్వాత దాదాపు 95 సంవత్సరాల తర్వాత ఈ దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా రాహుల్ గాంధీ ఖర్గే గారి ఆశయాన్ని పూరిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు చొరవతో నా భూతో నా భవిష్యత్తు దేశ చరిత్రలో స్వాతంత్రానంతరం జరిగినటువంటి మొట్టమొదటి శాస్త్రీయబద్ధంగా జరిగినటువంటి కుల సర్వే. అంతకు ముందు ఈ బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడానికి ఏ ఆధారం లేదు. ఒక ఆధారాన్ని సృష్టించి ఒక డాక్యుమెంట్ ని పొందుపరిచిన ఘనత ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీది. ఆ ఆధారంగానే ఇవాళ 42% రిజర్వేషన్ ఇవ్వగలిగినాం. ఇవాళ గొప్పలు మాట్లాడుతున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలుసుకోవాల్సింది, గతంలో మీరు కాదా 22% దీని రిజర్వేషన్ కుదించింది, క్యాప్ లిమిట్ పెడుతూ చట్టం చేసింది. ఎస్ కాంతికిరణ్ గారు, లోపాయికారి ఒప్పందం బీఆర్ఎస్ బీజేపీకి ఉందని చెప్పి మరొకసారి పునరుద్ఘాటించారు టీపీసీ చీఫ్, ఏమంటారు? కాంగ్రెస్ పార్టీ బేస్లెస్ అలిగేషన్ చేసే అలవాటున్న పార్టీ అండి. కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ లోపాయ సంబంధాలు అనేది అయితే బట్టగాల్చి నా మీద చేసే ప్రయత్నం చేస్తున్నారు కదా, అది టోటల్లీ బేస్లెస్ అలిగేషన్. పోతే కాంగ్రెస్ పార్టీని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది, మీరు చాలా శాస్త్రీయంగా, చాలా స్ట్రాటజిక్ గా, చాలా టెక్నికల్ గా బీసీ సెన్సస్ చేసినాము అని చెప్తున్నారు కదా, దాన్ని ఏ డొమైన్ మీద పెట్టిండ్రు, దాన్ని ఒక యూఆర్ఎల్ చెప్పండి, పబ్లిక్ డొమైన్ లో రిలీజ్ చేయండి, దాన్ని కామన్ పీపుల్ కూడా చూడాలనుకుంటున్నారు. దాన్ని ఎంతో సందర్భాలలో చాలా మంది బీసీ మేధావులు కూడా అడిగారు, దాన్ని ఒక ఎగ్జాక్ట్లీ దాన్ని డేటాది వ్యాలిడిటీ ఏంది, మేము కూడా దాన్ని ఇవాల్యుయేట్ చేస్తాము, అవుట్ సోర్సింగ్ ఏజెన్సీతో మేము కూడా దాన్ని ఒక ప్రాపర్ స్క్రూటినీ చేపిస్తామని ఎన్నో సందర్భాలలో బీసీ ఆర్గనైజేషన్స్ కూడా రిప్రజెంట్ చేసినాయి.